హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ల కుకింగ్ ఛానల్లో. ఈరోజు మా ఇంట్లో ఎగ్ పులుసు అండి. స్టవ్ మీద గిన్నె వేడిన తర్వాత 2 స్పూన్ల నూనె వేసి వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, గరం మసాలా, బిర్యానీ ఆకు అన్నీ వేయాలండి. వేసినాక అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. అవి మగ్గినాక టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం కారం వేసినా కొంచెం చూసి మగ్గని కోడిగుడ్ల పులుసు పెడుతుందండి. కోడిగుడ్ల పొట్టు తీసుకొని ఇట్లా పోర్క్ తోటి ఇట్లా పెట్టాలి. పెడితే పులుసు మన పోర్క్తో ఇట్లా పెట్టినాక ఈ గుడ్లోకి పోయి మంచిగా టేస్ట్ బాగుంటుందండి. చింతపండు నానబెట్టుకొని చింతపండు కూడా వేసుకోవాలి. టమాటా వేసినాం కాబట్టి కొంచెం చింతపండు కొంచెం వేసుకోవాలి. చింతపండు పులుసు పోసుకోవాలి. కర్రీలోకి కూరగాయలు ఉడకబెట్టినండి. కూరగాయలు, కీర, ఎగ్స్ వేసుకోవాలి. పులుసులో ఇలా పులుసు పోసుకొని 5 నిమిషాలు మూత పెట్టి డిన్నర్లోకి టేస్టీ ఎగ్ పులుసు రెడీ.